నమస్తే, వెల్కమ్ టు ఓల్ఖా న్యూస్. నేను అనుష. కేంద్ర బడ్జెట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోదీ సర్కార్ మరోసారి మొండి చేయి చూపించిందా అన్న అనుమానాలైతే ప్రజల్లో కలుగుతున్నాయి. దీనికి కారణం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకటనల్లో కొంత క్లారిటీ లేకపోవడం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఉంది. బీజేపీ, టీడీపీ అలాగే జనసేన కూటమిగా ఉన్నాయి. అలాగే జనసేన, టీడీపీ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నాయి. అలాగే టీడీపీ ఎంపీల మద్దతుతో కేంద్రంలో మోదీ సర్కార్ కొలువుదీరింది. ఇవన్నీ అయితే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిగతా అన్ని బడ్జెట్లు వదిలేస్తే కేంద్రం మూడోసారి అధికారంలోకి మోదీ గవర్నమెంట్ వచ్చాక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ప్రత్యేకమైన ఆఫర్లు ఉంటాయి ఈ బడ్జెట్లో అని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఆతృతగా ఎదురు చూశారు. ఎందుకంటే కూటమి గవర్నమెంట్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అట్ ది సేమ్ టైం సెంట్రల్లో కూడా టీడీపీ ఎంపీల మద్దతుతో కేంద్రంలో మోదీ సర్కార్ కొలువుదీరింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశ చూపడంలో అయితే తప్పు అయితే లేదు. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఇది అవసరం కూడా. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కూటమి కట్టడం జరిగింది. ఆ కూటమి కట్టడానికి కూడా ఎన్ని కష్టాలు పడిందో టీడీపీ, జనసేన అన్న విషయం కూడా మనకు తెలుసు. ముందుగా బీజేపీ అయితే అంత మొగ్గు చూపినప్పటికీ కూడా ఎన్నో విధాలుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేసి ఈ కూటమి కట్టడానికి ఆయన ప్రముఖ పాత్ర పోషించారని చెప్పాలి. ఆ విధంగా కూటమి కట్టి మొత్తానికి గవర్నమెంట్ అయితే అధికారంలోకి రావడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ మీద ఖచ్చితంగా ఆశలు ప్రజల్లో ఉండడం అనేది సర్వసాధారణం. అయితే నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకటనలో ఏంటి క్లారిటీ లేదు అని మనం చూసుకుంటే, ముఖ్యంగా నిర్మలా సీతారామన్ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. అందులో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే రాయలసీమ, ప్రకాశం లాంటి జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ అందిస్తామని చెప్పారు. అయితే ఎంత అందిస్తారు, ఎప్పటిలోగా అందిస్తారు, ఇది క్లారిటీ లేదు. అట్ ది సేమ్ టైం మనం చూసుకుంటే పోలవరానికి నిధులు ఇస్తామని చెప్పారు. పోలవరాన్ని ఎంత వీలైతే అంత తొందరగా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే పారిశ్రామిక అభివృద్ధికి కూడా కృషి చేస్తామని చెప్పారు. అయితే ఇవన్నీ కూడా మనకు తెలుసు, ఇవన్నీ కూడా విభజన హామీల్లో భాగంగా ఉన్నాయి. కాబట్టి ఏదో ఎప్పుడూ బడ్జెట్లో చదివినట్టు అనిపించింది. కానీ ఎక్కడా కూడా పక్కాగా ఇంత ఇస్తాం, లేదంటే ఈ టైంలోగా పోలవరాన్ని పూర్తి చేస్తాం, నిధులు ఈ టైంలోగా ఇస్తాం అనేది అయితే ఎక్కడా కూడా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి లేదు. అలాగే ప్రత్యేక హోదా అంశాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఎందుకంటే మనకు తెలుసు 2014లోనే ప్రత్యేక హోదా అంశం నీరు గారిపోయింది. సో తర్వాత జగన్ వచ్చాక ఏదో జరుగుతుంది అనుకుంటే జరగలేదు. సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మైండ్లో ఈ ప్రత్యేక హోదా అన్న అంశమే లేదు. కాబట్టి ఇది రావడానికి అసలు అవకాశమే లేదు. అయితే ఒక్క విషయంలో అయితే క్లారిటీగా చెప్పడం జరిగింది నిర్మలా సీతారామన్. అదేంటంటే అమరావతి కోసం 15,000 కోట్ల రూపాయలు కేటాయించబడుతోంది అని చెప్పారు. అయితే ఇందులో కూడా క్లారిటీ ఏం మిస్ అయింది అంటే, అది అప్పుగా ఇస్తున్నారా, గ్రాంట్గా ఇస్తున్నారా? అయితే గ్రాంట్గా ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మనం ఒక్కసారి ఆలోచించుకుంటే, చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే 1,00,000 కోట్ల రూపాయలు గ్రాంట్గా రాష్ట్రానికి తీసుకొస్తా, కేంద్రం నుంచి అడుగుతా అని చెప్పారు. అయితే 1,00,000 కోట్లలో సగం కూడా ఇప్పుడు కాదు, కేవలం 15,000 కోట్ల రూపాయలు. అది కూడా గ్రాంటుగానా అప్పుగానా తెలియని పరిస్థితి. అంటే ఎందుకు ఈ కన్ఫ్యూజన్ వచ్చింది అంటే, నిర్మలా సీతారామన్ ఆ టైంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు కొంచెం ఆ డౌట్ని మరింత రెట్టింపు చేశాయి. నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన ఏ విధంగా ఉందంటే, we will facilitate special financial support through multilateral development agencies in the current financial year. అంటే మేము మీకు ఫెసిలిటేట్ చేస్తాం, అంటే ఒక ఇంత అమౌంట్ మీకు వచ్చేలాగా అవకాశం కల్పిస్తాం. అది ఎవరి త్రూ కల్పిస్తామంటే మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్, అంటే ఏవైతే ఉంటాయో మనకి బ్యాంక్స్ కానీ, లేదంటే నిధులు అప్పులు ఇచ్చే కొన్ని బ్యాంక్స్ ఉంటాయి కదా, ఫినాన్షియల్ బ్యాంక్స్. సో వాటి ద్వారా మీకు ఒక అవకాశాన్ని అయితే కల్పిస్తాం, మీకు 15,000 కోట్లు వచ్చేలాగా మీకు ఒక అవకాశాన్ని కల్పిస్తాం అని చెప్పారు. అంటే లైక్ వరల్డ్ బ్యాంక్ కానీ, లేదంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఈ బ్యాంక్స్ నుంచి మనకి అమౌంట్ వచ్చేలాగా వి విల్ ఫెసిలిటేట్ అని ఆవిడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎక్కడా కూడా గ్రాంట్గా ఇస్తామని కానీ, అప్పుగా ఇస్తామని కానీ ఏ విషయాన్ని ఆవిడ క్లారిటీ ఇవ్వలేదు. అయితే మనం చూసుకుంటే అప్పుగా ఇవ్వడం తప్పు కాదు, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మనీ నీడ్ కాబట్టి అప్పుగా అయినా కావాల్సిందే. కానీ సెంట్రల్లో మోదీ సర్కార్ కొలువు తీరడానికి కీలక పాత్ర పోషించింది మనకు తెలుసు, ఇక్కడ టీడీపీ కానీ, జనసేన కానీ. అయితే అలాంటి ఒక హెల్ప్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మోదీ సర్కార్కి వెళ్ళింది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కూటమిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కనీసం 0.1% కూడా ఓటు బ్యాంక్ లేని బీజేపీకి అనేక చోట్ల గెలిపించడం జరిగింది ఎంపీ స్థానాల్లో. సో ఈ నేపథ్యంలో
ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలైతే ఆశ చూపడంలో తప్పేం లేదు. అయితే ఒకవేళ ఈ 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్‌గా గనక శాంక్షన్ చేస్తే గనుక ఇది కొంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఊరట అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రాజధాని డెవలప్‌మెంట్ కోసమే అని ప్రత్యేకంగా ఈ 15,000 కోట్లు అంటే ఎంతో కొంత రాజధాని డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, అండ్ ఇది అప్పు కూడా కాదు కాబట్టి రాష్ట్రం మీద భారం పడదు. సో, ఆ విధంగా ఎంతో కొంత మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి మేలు చేకూరినట్లవుతుంది. ఒకవేళ ఇది గ్రాంట్‌గా కాకుండా అప్పే అయితే గనుక మనం సెంట్రల్‌లో మోదీ సర్కార్‌కి మద్దతు ఇవ్వడంలో గాని, లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి కట్టడంలో గాని అర్థం లేదనే చెప్పుకోవాలి. అలాగే కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చింది ఒక జీరో అని మనం చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది అప్పా లేదంటే గ్రాంటా? సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనం మద్దతు ఇచ్చాం కాబట్టి దానికి అంటే దానికోసం మనకి ఇది 15,000 కోట్లు ముందుగా అయితే శాంక్షన్ చేస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు, మన రాజధాని డెవలప్‌మెంట్ కోసం గ్రాంట్‌గా ఇస్తున్నారు అనే విషయాన్ని క్లారిటీ ఇవ్వాలి. లేదు అంటే అప్పుగా ఇస్తున్నారు. ఈ విషయాన్ని కూడా టీడీపీ ఎంపీస్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఆ క్లారిటీ వస్తేనే ప్రజల్లో కూడా ఓకే. ఇది మనకి ఈ విషయంలో మనం హెల్ప్ చేసాం కాబట్టి సెంట్రల్ నుంచి ఈ విషయం మనకి వచ్చింది అని చెప్పి కూటమి గవర్నమెంట్ మీద ఒక పాజిటివ్ పాజిటివ్ అభిప్రాయం అయితే ఫార్మ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఎప్పటికీ ప్రజల్లో అయితే క్వెషన్ మార్క్ ఉండిపోతుంది కాబట్టి ఖచ్చితంగా టీడీపీ ఎంపీలు దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కీప్ వాచింగ్ పవర్ న్యూస్.